హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. జేఎన్టీయూ కాకినాడ అఫిలియేటెడ్ ఉన్న దాదాపు 103 కాలేజెస్లో అయితే ఇంజనీరింగ్ సీట్లు అయితే పెరిగాయండి. సో దాని గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో జేఎన్టీయూ పరిధిలో ఉన్న దాదాపు 103 కాలేజెస్లో 84,800 ఇంజనీరింగ్ సీట్లు అయితే పెంచారండి. సో దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. సో మనకి ఇంతకుముందు ప్రీవియస్ కెపాసిటీ ఎంత ఉన్నిందంటే అండి, ఈడబ్ల్యూఎస్ కలుపుకొని 55 సీట్లు అయితే ఉండేవండి. సిఎస్సి కానీ, ఈసీకి కానీ, మెకానికల్కి కానీ, త్రిబుల్ఈకి కానీ, సివిల్కి కానీ. సో ఈ ఆల్ కోర్సెస్కి మనకి ఈడబ్ల్యూఎస్ కలుపుకొని 55 సీట్స్ అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏఐసిటి వాళ్ళు అప్రూవ్ చేసిన సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఒక సెక్షన్లో 66 సీట్లు. అలానే ఒక్క కోర్సులో 2 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో రెగ్యులర్గా 60 ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలుపుకొని 66 సీట్స్ అయితే ఉంటాయన్నమాట పర్ సెక్షన్కి. సో అలానే 2 సెషన్స్ ఉన్నాయి కాబట్టి 66 × 2 వేస్తే 132 సీట్స్ అనమాట ఒక కోర్సులో. అంటే ఇప్పుడు మన సిఎస్సిలో 132 సీట్స్ అయితే ఉంటాయి, అలానే మెకానికల్లో 132 సీట్స్ అయితే ఉంటాయి, అలానే సిఈసి, త్రిబుల్ ఈ, ఇవన్నీ కలుపుకొని సో 132 సీట్స్ అయితే ఉంటాయన్నమాట పర్ కోర్స్కి. సో ఇప్పుడు ఏవైతే 103 కాలేజెస్ ఉన్నాయో జేఎన్టీయూకే అప్లికేటెడ్ ఉన్న కాలేజెస్, సో ఆ కాలేజెస్లో ఇప్పుడు ఈ సీట్స్ అనేది అప్డేట్ చేశారండి. సో అప్డేట్ చేశారు కాబట్టి ఇప్పుడైతే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో సో వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళ కోర్సుకు సంబంధించిన సీట్స్ అనేది పెరిగినాయి కాబట్టి మీరు పెట్టుకుంటే ఆ కాలేజెస్లో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి వెబ్ ఆప్షన్స్ అంటే కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనేది మనకి జూలై 21 అనేది మనకి రిలీజ్ అయిపోయింది కాబట్టి సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఈ లోపు మీరు ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో సో వాళ్ళు మీకు నచ్చిన కాలేజ్, ఎందుకంటే జేఎన్టీయూ కాకినాడ సంబంధించిన 103 కాలేజెస్లో 80,000 సీట్ల దాకా ఇంక్రీజ్ చేశారు కాబట్టి మీరు సో ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వనుకున్నా మాకు ఇంకా సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు మీకు ఇంకా ఛాన్స్ ఉంటే ఇప్పుడైతే మీరు పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్లో కంపల్సరీ మీకు నచ్చిన కాలేజెస్లో మీకు నచ్చిన కోర్సులో సీట్ అయితే వస్తుంది. సో ఇదండి ఓవరాల్గా జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్న 103 కాలేజెస్లో ఇంజనీరింగ్ సీట్లు ఇంక్రీజ్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.